మా చెల్లి చూడండి, హెయిర్ స్ట్రైట్నింగ్ పెడితేనే మూవీకి వస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. నేను రెడీ అయ్యేది ఆపుకొనేసి తనకు హెయిర్ స్ట్రైట్నింగ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అది పెట్టేసరికి ఒక ½ అవర్ పట్టింది. కరెంట్ పోతూ వస్తూ చాలా ఇబ్బంది అయిపోయింది. మూవీ ఏమో టైం అవుతుంది, కరెంట్ ఏమో సతాయిస్తుంది. అయినా చెల్లెలందరూ కూడా ఇలాగే ఉంటారేమో, బ్లాక్మెయిల్ చేస్తే ఎప్పుడు. మా చెల్లికి హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీడే అడుగుతూనే ఉంటుంది నాకు, హెయిర్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ చేపి అక్క అనేసి. బట్ నాకైతే ఇష్టం ఉండదు అలా పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్స్ అవన్నీ. అందుకోసం వద్దన్నా అని ఇప్పుడు రివెంజ్ తెచ్చుకుంటుంది నా మీద అంతే. చెల్లిళ్ళ కోసం ఆ మాత్రం చేయాలి కదా, లేకపోతే తప్పదు, ఏం చేద్దాం. మా మమ్మీ ఏమో మీరు వెళ్ళేలోపు సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది, ఇంకా టైం అవుతుంది, ఇక్కడే ఉన్నారా అని ఒకటే అరుస్తూ ఉంది. ఇంకా అలాగే ఫాస్ట్గా రెడీ అయిపోయేసి వెళ్ళిపోయాము. మూవీ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. సో వెళ్ళేసరికి కరెక్ట్ టైంకే రీచ్ అయిపోయాము. అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, నేను స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షమే, ఫుల్గా తడిచిపోయాము సినిమా థియేటర్కి వెళ్ళేసరికి.